దాటిపోకయ్యా
నిలబడతాను.
చెయ్యగా ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములన్నీ తానే చెయ్యగా, యుద్ధములన్నీ తానే చెయ్యగా, మన యుద్ధములన్నీ తానే చెయ్యగా ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. అడొచ్చు సంద్రాన్ని చీల్చేస్తాడు, అందరి క్షేమంగా చేరుస్తాడు. అడొచ్చు సంద్రాన్ని చీల్చేస్తాడు, అందరి క్షేమంగా చేరుస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్యే మనకు జయమిస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్యే మనకు జయమిస్తాడు. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. ఎరుకొని పూర్తిగా కూల్చేస్తాడు. ఎర్రను ఎగువనే ఆపేస్తాడు, ఎరుకొని పూర్తిగా కూల్చేస్తాడు. రాజులు రాజ్యాలను ఓడించి వేసి దేశాన్ని మనకు ఇచ్చేస్తాడు. రాజులు రాజ్యాలను ఓడించి వేసి దేశాన్ని మనకు ఇచ్చేస్తాడు. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము.
వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. అందరూ చప్పలు కొట్టాలి. ఇది ప్రజలు చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించాలి. వాగ్దానము. యుద్ధములన్నీ తానే చెయ్యగా, యుద్ధములన్నీ తానే చెయ్యగా, యుద్ధములన్నీ తానే చెయ్యగా, యుద్ధములన్నీ తానే చెయ్యగా, ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, వెనుకబడే వద్దు, భయపడనే వద్దు, వెనుకబడే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము. ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములన్నీ తానే చెయ్యగా, 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 ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. హల్లెలూయా. వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానెస్సయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానెస్సయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను.
రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. 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 హల్లెలూయా. దేవా సియోను రాజా స్తుతులకు అర్హుడవు, శుద్ధుడవు పరిశుద్ధుడవు, నీవే యోగ్యుడవు. యేసుదేవా సియోను రాజా స్తుతులకు అర్హుడవు, శుద్ధుడవు పరిశుద్ధుడవు, నీవే యోగ్యుడవు.
ప్రైజ్ లాడ్ హల్లెలూయా. అందరూ సప్పట్లు కొట్టండి. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, సర్వమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మేఘములలో నీటిని దాసి, సంద్రములలో మార్గమును చూపి, మట్టి కటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు.
గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో జీవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి
అందరం దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో ఈ 2025 సంవత్సరము ఈ 4వ మాసములో మరి ఈ రీతిగా ఈ సభలను కొనసాగించుటకు ప్రభు అనుగ్రహించిన ఇట్టి సమయాన్ని బట్టి మరి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు ఎలీషా గారికి, చేరవచ్చిన మరి సేవకులకు, సంఘానికి ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఎక్కడ చూసినా సువార్త సభలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. ఎందుకు ఈ ప్రయాస అనంటే దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. మరి లోకములో మరి చూస్తున్నటువంటి పరిస్థితులు చాలా భయాందోళనకరమైన పరిస్థితులుగా ఉంటున్నాయి. కనుక ఏ కుటుంబాల్లో చూసినా, ఎవరి జీవితాల్లో చూసినా, ఏ సంఘాల్లో చూసినా క్షేమస్థితి అనేటువంటిది లేదు. పోరాటము వంటి పరిస్థితుల్లో నేటి ఆధ్యాత్మికమైన జీవితాలు, క్రైస్తవ జీవితాలు కొనసాగుతున్నాయి. కనుక మరి దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని మరి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క సువార్త సభలు ఈ రీతిగా సేవకులకు దేవుడు ప్రేరణ ఇచ్చి కనుక ఈ వ్యయ ప్రయాసల కోర్చి ఈ సభలు జరిగించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనలో మరి కొందరినైనా దేవుని ఎదుట సంపూర్ణులుగా నిలువబెట్టాలని, ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వధువు సంఘముగా మనందరము చేర్చబడాలనేటువంటిదే యొక్క సభల యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మరి మనం పాటలు పాడుతూ ప్రార్థనలు చేసుకుంటూ వచ్చినటువంటి దైవజనుల యొక్క వర్తమానాలు వింటూ కనుక వారికి మార్కులు వేసిపోయే వారంగా కాకుండా విన్న ప్రతి వర్తమానము మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని బట్టి అనుసరించి నడుచుకొని మరింత ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఆయన రాకడకు సిద్ధపడాలని, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే వధువు సంఘముగా ఆయన రాజ్యములో మనము చేర్చబడి ఆయన రాజ్య వారసులముగా మనమందరము ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అట్టి ఉద్దేశాన్ని నెరవేర్చు మనసు కలిగి అందరము కూడా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిని కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు, వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
ఉన్నది, మాకు నెమ్మదిగా ఉన్నది. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామం అమర్తాం. పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పలు అందరూ చప్పలు కొట్టారు. ప్రతి ఒక్కరు చప్పలు కొట్టారు. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఏక సాగరేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఏక సాగరేమని తెలిసినా మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామం అమర్తాం.
ఉన్నది నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. నా మాట వినిపిస్తుందా? హల్లెలూయా. అందరూ చెప్తా హల్లెలూయా. మంచిది. మరొక పాట శ్రీరామ నుంచి వచ్చిన రాజు ఒక పల్లవి 2 చరణాలు పాడిన తర్వాత మనం మిగిలిన కార్యక్రమానికి వెళదాం. నా యేసయ్యా తప్పులు కొడతాం అందరం కూడా. దేవుని స్తోత్రం. జయ సంకీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంగీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంగీతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. దేవుని స్తోత్ర. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నెల ప్రేమించ మనసాయను నీ మనసంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతుకేదెలా. విరిగి నలిగిన నిల్నే సేవించెదా నా యజమానుడా. సేవించెదా నా యజమానుడా. జయ సంకీతమా
మదిలో నీ వాక్యమే నాలో రూపించే నీ రూపమే. నిలచెను నా మదిలో నీ వాక్యమే నాలో రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి సియోను చేరా నడిపించుమా. సియోను చేరా నడిపించుమా. జయ సంకీతమా దయాక్షేత్రమా నన్ను పాలించి నా యేసయ్యా. జయ సంకీతమా దయాక్షేత్రమా నన్ను పాలించి నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంగీతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంగీతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. దేవుని స్తోత్రం. సంఘాలు ఉంటే మాకు సేవకులు ప్రెసిడెంట్గా ఉంటూ అనేకమైన కార్యక్రమాలు నడిపిస్తున్న సేవకులు వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నారు. ఈ రక్షణ స్వార్థ సభలో అద్భుత రీతిగా దేవుడు ఇప్పటివరకు జరిగించినందుకు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇందాక మోషయ్య గారు చెప్పినట్లుగా రక్షణ స్వార్థకి ద్వారాలు మోయబడుతూ వస్తున్నాయి కనుక సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఇలాంటి స్వార్థ జరగాలి. కాలాలు మారినాయి. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఉందని దైవజనులు తెలియజేశారు. ఈ గొప్ప పరిచర్యను బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ గొప్ప పరిచర్యకి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క కృప, రెండవది దీని పునాది దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారు. ఈరోజు వారి యొక్క డెత్ యానివర్సరీ అని తెలిసింది కనుక దెందులూరు మండలం యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెలోషిప్ తరఫున సేవకులందరం మేము వచ్చాం. అందరం వేదిక మీదకి వచ్చి దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ 4వ సంవత్సరిక జ్ఞాపిక అందించాలని మేము కోరుకుంటున్నాం. రండి సేవకులందరూ రండి. వెనుకున్న సేవకులు కూడా వేదిక మీదకి రండి. విజయ్ కుమార్ అయ్య గారిని జ్ఞాపకం చేస్తున్నారండి. అందరూ రండి అన్న, మనం వచ్చింది అందుకే. మరి ఈ సమయంలో భక్తుడు చెప్తాడు. మా ఓపెన్ చేసి దయచేసి మరి మా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనలో నేను ఇక్కడికి కొట్టుకొని వచ్చానని ఒక భక్తుడు అంటాడు. అలాగే దేవుణ్ణి సంబోధించినప్పుడు కీర్తనలో కానీ పాత నిబంధనలో కానీ అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటారు. అంటే మన పితరుల దేవుడు, పితరులు దేవుని మార్గంలో నడిచారు కనుక మరి విజయ్ కుమార్ గారి యొక్క ఆశీర్వాదాలు ఈ పరిచర్య మీద ఉండి ఎలీషా గారిని, వారి సహోదరుని, వారి కుటుంబాలని, అదే రీతిగా పరిచర్యల్ని దేవుడు నూరంతలుగా దీవించనుగాక. దెందులూరు మండలం యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెలోషిప్ తరఫున విజయ్ కుమార్ అయ్య గారి జ్ఞాపిక అనగా 4వ వార్షిక మొమెంటోని ఎలీషా గారికి మేము అందిస్తున్నాం. మన సెక్రటరీ గారు, అలాగే కర్ణాకర్ అయ్య గారు, మోషయ్య గారు ఎక్కడ ఉన్నారు? మోషయ్య గారు రారు. గట్టిగా చెప్పబడ్డా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. కీర్తిశేషులు దైవజనులు పాస్టర్ నేరెళ్ళ విజయ్ కుమార్ గారు 4వ సంవత్సర జ్ఞాపిక
దెందులూరు మండలం యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెలోషిప్ మేమందరం కూడా మీ సేవకునికి అండగా ఉన్నాం. మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవజనుల ఆత్మకు నెమ్మది, ఆయన ఆశీర్వాదం మీ పరిచర్యల మీద నిండుగా దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మా సెక్రటరీ గారు చిన్న ప్రార్థన చేస్తాం. అలాగే వారి తండ్రి గారిని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. మరి ఈ 3 రోజులు సువార్త సభల ఆఖరి రోజులో ఇప్పటి వరకు మరి చక్కగా దైవ సేవకులు వారి శుభాలు అందించారు. మరి 3వ రోజు కార్య ఆరంభము కంటే అంతము మేలని దేవుడు సెలవిచ్చాడు. మరి ఆ రీతిగా ఈ జరిగిన 3 రోజులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ జరగనే ఉన్న మరి సభ కూడా జయకరంగా జరుగులాగున దైవ సేవకుని అద్భుతంగా వాడుకునేలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల ప్రభువా, మరొకసారి నాయన నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, నీ అనాది సంకల్పం చొప్పున నీ ఉన్నతమైన పిలుపుని బట్టి మరి దైవ సేవకులు ప్రభు విజయ్ కుమార్ గారిని మీరు ఏర్పరచుకుని తండ్రి గారిని నాయన మరి ఈ అపరపాలెం నాయన ఈ గ్రామంలో అనేక దేవ ప్రాంతాల్లో నాయన నీ సేవలో విరివిగా వారిని వాడుకుని నాయన ఇంత ఘనమైన సేవా పరిచర్ని నాయన ఇదిగో నీ కొనసాగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి వారి తదనంతరం వారి కుమారుడు దైవ ఎలీషా గారిని పాస్టర్ గారిని మీరు ఏర్పరచుకుని మరి నాయన ఇదిగో సేవని దేవా ఇదిగో అంతకంతకు కూడా నాయన ఇదిగో నువ్వు అభివృద్ధి పరిచి మరి ఈ రీతిగా నాయన ఇదిగో అనేక మందిని ప్రభు నాయన నీ తట్టు త్రిప్పడానికి ఒక పాత్రగా నువ్వు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇప్పటి వరకు వారి సేవలో మీరు తోడుగా ఉన్నారు. ఇకపై కూడా ప్రభు నాయన నీవే నాయన ఇదిగో వారికి వారి కుటుంబానికి నీ యొక్క నాయన ఇదిగో ప్రతి ఒక్క ఆలోచనని, నీ యొక్క నడిపింపుని, నీ యొక్క ఆత్మ అభిషేకాన్ని మీరు దయచేసి నాయన మరింతగా సేవలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో నాయన ఇదిగో అనేక నాయన ఇదిగో ప్రభు రాష్ట్రాల్లో మీరు ఆడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ గనులైన సేవకులను ప్రభు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మరొకసారి ఈ పరిచర్య చుట్టూ నాయన ఈ యొక్క దేవ సంఘాల చుట్టూ నీ దేవ వారి కుటుంబం చుట్టూ కూడా ఎల్లవేళలా నీ అగ్ని కంచును ఉంచమని మరొకసారి నాయన జరిగిన 2 రోజుల సభలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఆఖరి రోజు సభ కూడా నాయన ఇదిగో నీవే అధ్యక్షత వహించి ఇప్పటి వరకు జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇకపై కూడా నాయన అన్ని విషయాలను మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ యేసే అతి పరిశుద్ధమైన నామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా వెనుక ఎవరివో 200 రూపాయలు పడిపోయినాయి, ఎవరో డబ్బులు పడిపోయినాయి మందిరంలో. ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా అయితే కనుక దయతో తీసుకోండి. పడిపోయినాయి, ఎవరైనా డబ్బులు పడిపోయినాయి. మంచిది. రాత్రికాల సమయంలో మండల ఫెలోషిప్ తరఫున దైవజనులు అనేక మంది మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఒకసారి సంఘం అంతటి తరఫున దైవజనులు అందరికీ చప్పట్లు కొడుతూ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. చాలా విలువైన సమయాన్ని వారు కేటాయించారు. దైవజనులకు చాలా కార్యక్రమాలు ఉంటాయి. సంఘ సహవాసంలో, పరిచర్యలో, ప్రార్థనలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. అయినా వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి నన్ను లేదంటే మనల్ని, మన సంఘాన్ని ప్రేమించి వారి రాత్రి మన మధ్యకు రావడం చాలా సంతోషం. వారు వస్తూ ఒక విలువైన బహుమతి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఫోటో అలా ప్రేమ తీసుకొస్తారని. చాలా చక్కటి కారణం ఏంటంటే నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను, నాన్నగారు లేకపోయినా మండల ఫెలోషిప్లో ఇదివరకు నాకన్నా ముందు నాన్నగారు పరిచయం చేస్తున్నప్పుడు దెందులూరు మండల ఫెలోషిప్లో సహవాసం కలిగి ఉండేవారు. తిమోతేయ గారు, నాన్నగారు, మరి కొంతమంది సేవకులు వీళ్ళందరూ కూడా. నాన్నగారు లేకపోయినా తర్వాత కాలంలో నేను వారితో కలిసి ఉండడం, దైవజనులు కూడా అన్ని విషయాల్లో నాతో సహకారంగా ఉండడం, నాన్నగారిని ఎలా చూస్తారో ఇంచుమించు నన్ను కూడా అలాగే చూస్తారు అన్ని విషయాల్లో కూడా. అదంతా ఒకటి దేవుని కృప, నాన్నగారి మీద ఉన్న గౌరవం, రెండవది సేవకులకి నా మీద ఉన్న ప్రేమ. దాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. అయితే నేను చెప్పాను, ఈరోజు నాన్నగారి జ్ఞాపకార్థం అండి, మీరు తప్పనిసరిగా రండి, మాతో కలిసి కొద్దిసేపు దేవుని మందిరంలో గడిపి మా కొరకు ప్రార్థన చేయండి అని నేను ఆహ్వానించాను. వారు రావడమే కాకుండా చాలా విలువైన బహుమతిని మన సంఘం కొరకు తీసుకొచ్చారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇంచుమించు 4 సంవత్సరాలు అయిపోయింది. నేను 4 సంవత్సరాలు అయిపోయింది అనుకోవట్లేదు, మధ్యాహ్నం చెప్పారు మనోళ్ళు 4 సంవత్సరాలు అయిపోయింది. నాన్నగారిని ప్రభు పిలుచుకొని ఇంచుమించు 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయినా సంఘం కానీ దేవుని పిల్లలకి కానీ నాన్నగారి చేతిలో రక్షణ పొందిన ఎవరు కూడా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో తలుచుకోనంటే రోజు అంటే ఏమి లేదు. కారణం ఏంటంటే ఆయన మన కొరకు చేసిన ప్రార్థన, ఆయన మన మీద చూపించిన ప్రేమ, మన కొరకు రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో వారు చేసిన కన్నీటి ప్రార్థన, ప్రయాస 4 సంవత్సరాలు కదా, ఇంకా 40 సంవత్సరాలు అయినా కానీ మనం మర్చిపోలేం. అందుకనే ఎవరు ఇర్మియా అనే
గడిచిన సంవత్సరం అనుకుంటా నాన్న మన అందరికీ అయ్యగారు జ్ఞాపకం ఉన్నారు, కానీ కొత్తగా వచ్చిన కోడళ్ళు లేదంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారికి నాన్నగారు ఎలా ఉంటారేంటో తెలియదు అని ఒక మంచి ఫోటో ఒకటి చేయించి అక్కడ పెట్టించారు మందిరంలో. కారణం ఏంటంటే ఆయన లేకపోయినా కానీ మనం మర్చిపోయేటువంటి పరిస్థితి కాదు. ప్రతిరోజు కూడా నేను కానీ లేదంటే అమ్మ ఇక్కడ ఉంది, అమ్మ కానీ కిషోర్ కానీ ఏదో ఒక సందర్భంలో అమ్మ పరంగా కానీ పరిచర్య పరంగా కానీ నాన్నగారు ఉన్నప్పుడు ఆ లోటు ఏమీ అర్థమయ్యేది కాదు, తెలిసేది కాదు. ఆయన చూస్తూ ఆయన ఉన్నారు కదా, నా ధైర్యంతో సంఘ పరిచర్యలో కానీ లేదంటే కుటుంబ విషయాలు కానీ ఆ ఒక్క ధైర్యంతో ఉండేవాళ్ళం. నేనే కాదు, మన సంఘ బిడ్డలందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నాన్నగారు ఉన్నారు మన కొరకు ప్రార్థన చేయడానికి అనే ధైర్యం ఉండేది సంఘ బిడ్డలందరికీ. సడన్గా ప్రభు నాన్నగారిని పిలుచుకున్నారు. ఏదేమైనా దేవుని చిత్తం మనకు కాదనడానికి ఏమీ లేదు. ఈరోజు కూడా ప్రతిరోజు నాన్నగారిని మనం తలుచుకుంటున్నామంటే ఆయన మన మీద చూపిన ప్రేమ, ఆయన చేసిన ప్రార్థన. ఆయన లేకపోయినా సంఘంగా మనందరం ఇలాగూ కలిసి దేవుని యొక్క పరిచర్లో ముందుకు వెళ్ళడం అనేది ఆ రోజు దైవజనులు మనకు నేర్పించిన క్రమం. కనుక ఈరోజు అలాగే దైవజనులు జ్ఞాపకం చేసుకుని ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయడం. వాస్తవానికి మన డేట్లు జాన్విస్లీ గారి డేట్ని బట్టి మార్చాలనుకున్నాను. మరలా నా ఆలోచన ఏంటంటే ఒకవేళ ఆ మీటింగ్స్ పెట్టినా కానీ మరలా నాన్నగారి జ్ఞాపకార్థం ఖచ్చితంగా మందిరంలో జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఇంక ఈ డేట్స్ ఇలా పెట్టేసి తర్వాత జాన్విస్లీ గారు ఇచ్చిన డేట్ని తర్వాత ఒక రోజు గ్రాండ్గా మీటింగ్ ఏర్పాటు చేయొచ్చని అలాగే ఏర్పాటు చేసాం. ఈ 4 సంవత్సరాల్లో కూడా దైవజన్ లేకపోయినా సంఘం కానీ సంఘ బిడ్డలు కానీ లేదంటే దైవజనుల ద్వారా రక్షణ పొందిన ఆత్మీయ పిల్లలు కానీ ఏ ఒక్కరు కూడా శ్రమల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఇరుకుల్లో కానీ సహవాసాన్ని విడిచిపెట్టగా సంఘాన్ని విడిచిపెట్టగా ఆత్మీయ దైవజనుగా తండ్రి గారు నన్ను అప్పగించారని నన్ను విడిచిపెట్టగా సంఘం అంతా కూడా ఈ 4 సంవత్సరాలు నాకు తోడై ఉన్నారు. ఒకటి దేవుని యొక్క కృప, తర్వాత సంఘంగా మీరందరూ తోడై ఉన్నారు. కనుకనే నాన్నగారు చనిపోక ముందు చాలా విషయాలు చెప్పారు పరిచర్యలో. నాన్నగారు నాకు చెప్పిన బాగా గుర్తుండే విషయం ఏంటంటే సేవలో తినడానికి ఆహారం కొదువు ఉండదు, కట్టుకోవడానికి వస్త్రాలు కొదువు ఉండవు, ఉండడానికి నివాసం ఎలాంటి దేవుడు ఏమి కొదువు చేయడం, మనకు కావాల్సిన ప్రతి ఈవులు ఇస్తారు. కానీ సేవ అంటే పూలబాట కాదు, ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది. పాత నిబంధన గ్రంథంలో మోషే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసయ్యను జ్ఞాపకం చేసుకుని పరిచర్యను ముందుకు వెళ్ళాలని నాన్నగారు చెప్పిన సందర్భం నాకు ఇప్పుడు జ్ఞాపకమే. అలాగని ప్రభు ఏ రోజు విడిచిపెట్టలేదు. శ్రమలు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అలాంటివి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ప్రభు అంతకంతకు హెచ్చిస్తూనే వచ్చారు. అనేకమైన ప్రాంతాలు నాన్నగారు చనిపోయిన తర్వాత ఇలాంటి ఒక మంచి మందిరం కట్టుకోవడానికి, తర్వాత నేను అనేకమైన ప్రాంతాల్లో నాకు తెలియని ప్రాంతాల్లో కూడా నేను వెళ్ళడం, సరిహద్దులు దాటించి దేవుడు ఇతర ప్రాంతాలు ఇతర దేశాలు అలాగే ఇవన్నీ నడిపించారని అంటే దేవుడు ఒక్కరోజు కూడా చేయి విడిచిపెట్టలేదు. అంతకుముందు ఒకటి నాన్నగారిని చూస్తూ నేను పరిచర్లు ముందుకు వెళ్ళిపోయేవాడిని. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రభు అనేకమైన విషయాల్లో అనుభవాల పూర్వకంగా దేవుడు నడిపించడం నేర్పించారు. అనుభవపూర్వకంగా దేవుని యొక్క పరిచర్య చేయడంలో నాన్నగారు చనిపోయిన 4 సంవత్సరాలు అనేకమైన విషయాలు నేర్చుకోవడం, సంఘ విషయంలో కానీ పరిచర్య విషయాల్లో కానీ సేవ విషయాల్లో కానీ సేవకుల విషయాల్లో కానీ సేవ పరిచర్య మందిర విషయాల్లో కానీ అనేక విషయాల్లో దేవుడు అనుభవపూర్వకంగా నేర్పించడం ప్రారంభించారు. అప్పుడు ఒక రకంగా నేను పరిచర్య చేశాను. నాన్నగారు చనిపోయిన తర్వాత మరొక కోణంలో పరిచర్య చేయడం నేను నేర్చుకున్నాను. కారణం ఏంటంటే దేవుడు అనుభవాలు గుండా నడిపించారు. ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళినా కానీ ప్రభు ఏ ఒక్కరోజు నన్ను విడిచిపెట్టలేదు. ప్రభుతో పాటు సంఘం కూడా ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క కుటుంబం కూడా నన్ను కానీ సంఘాన్ని కానీ విడిచిపెట్టగా ప్రతి పరిస్థితుల్లో తోడైండి నడిపించారు. అందుకని సేవ ఇప్పటికి ఇంత ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఇంకా రానున్న దినాల్లో ఇంతకు మించిన ఘనమైన పరిచర్య ప్రభు మన ద్వారా ప్రభు జరిగించును గాక. కారణం ఏంటంటే మనందరి విశ్వాసం ఒకటే. దేవుని యొక్క వాక్యం కూడా సెలవుస్తుంది, మన కొరకు ప్రార్థన చేసిన దైవజనులు లేకపోయినా వారు చేసిన కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా మనతోనే ఉండదు. ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం దైవజనుల ప్రాంతంలో ఒంటరిగా పరిచర్య ప్రారంభించినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు. ప్రారంభపు దినాల్లో నాన్నగారితో పాటు కలిసి పరిచర్య చేసిన కొన్ని కుటుంబాలు కొంతమంది ఉన్నారు. ఆ రోజు ఒకరుగా ఇద్దరుగా ముగ్గురుగా ప్రారంభించిన పరిచర్య ఒక చిన్న మందిరం కట్టుకోవడానికి, ఆ చిన్న మందిరం నుంచి పరిచర్య విస్తరించడానికి, కొన్ని ప్రాంతాల పరిచర్య ప్రారంభించడానికి, ఇలాగనే ఈరోజు ఇంత విస్తారంగా జరగడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి
రక్షణ పొంది మారుమనసు పొంది నాన్నగారి ద్వారా ప్రభులోకి వచ్చిన అన్ని కుటుంబాలు కూడా ఈ రోజు కలగ సంఘంలో స్థిరపరచబడ్డారు. ఆదిమ సంఘంలో ఎలాగ స్థిరపరచబడ్డారో అలాగ నాటు నుంచి సంఘంలో స్థిరపరచబడ్డారు. కనుకనే ఈ రోజుకి పరిచర్య ఇంత ఘనంగా ఇంత ఆశీర్వాదకరంగా జరుగుతుంది. బయట ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ప్రాంతాల్లో నేను గర్వంగా కాదు కానీ అప్పరపల్లి సంఘం అంటే ఒక మంచి పేరుంది. ఇక్కడ ఉన్న సేవకులు తెలుసు ఆ విషయాలు. ఎందుకు మాట చెప్తున్నానంటే అంతగా దైవజనులు మనల్ని ప్రార్థనలో పెంచారు. కనుక ఈరోజు దైవజనులు లేకపోయినా కానీ ఇంత ఆత్మీయంగా మన సంఘాలు మన కుటుంబాలు కట్టబడి అంటే ఒకటి దేవుని యొక్క కృప, రెండవది దైవజనులు చేసిన కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారానే ఇప్పుడుగా మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఒకవేళ దైవజనులు లేకపోయినా మనందరం సంఘబిడ్డలు అందరూ కలిసి సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని వాక్యం సెలవుస్తున్నట్లుగా మనందరూ ఐక్యత కలిగి ఉన్నాం. కనుకనే ఈ రోజుకి దేవుని యొక్క పరిచర్య ఆశీర్వాదకరంగా జరుగుతుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఒకవేళ దైవజనులు దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించి ఈ స్థలంలో సేవకునిగా నేను నిలబెట్టిన దైవజనుల చేతనే మనందరూ రక్షణ పొందాం, బాప్తీసాలు పొందాం. అందుకని నేను అనుకున్నాను సేవకుడు అని నేను ఎప్పుడు అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లేదంటే సంఘంలో నిలబడిన తర్వాత మీరెంతో నేనంతే అనుకుంటాను. ఎందుకంటే నాన్నగారి చేతుల ద్వారా మనందరూ రక్షణ పొందాం, ఆయన చేతిలోనే మనందరూ బాప్తీసాలు పొందాం. కనుక మనందరూ కూడా ఒకటే, అంటే నేను సేవకుని కదా అనే ఫీలింగ్ ఎప్పుడు కలగదు నాకు ఇక్కడ నిలబడిన తర్వాత. కారణం ఏంటంటే మనందరం ఒక దైవజని యొక్క చేతిలో పెరిగాం, ఒక దైవజని యొక్క చేతిలో రక్షణ పొందాం, ఒక దైవజని యొక్క చేతి యొక్క ఆత్మీయమైన ఆహారం చేత బలం పొందామని ఆ కోణంలో నేను ఆలోచిస్తూ సంఘంలో అన్ని విషయాల్లో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కారణం ఏంటంటే అది దైవజనులు మనకు నేర్పించిన క్రమం. కనుక ఈరోజు ఒకవేళ దైవజనులు లేకపోయినా దైవజనుల యొక్క ప్రార్థన, సంఘంగా మీరందరి యొక్క ప్రార్థన, ఇలాంటి ఆత్మీయమైన దైవజనుల నాయకుల యొక్క ప్రార్థన దేవుడు రానున్న దినాల్లో ఇంకా ఘనమైన పరిచర్య దేవుడు మన ద్వారా జరిగించునుగాక. నమ్మిన వారి స్తోత్ర యుద్ధ హల్లెలూయా, అందరి యుద్ధ హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, ఇంచుమించు చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు అనుకునేవారు జోగునపాలెంలో సంఘం మందిరం కట్టాలి, స్థలం తీసుకోవాలని. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను మన కూడా సంఘంలో చెప్పాను, ఇంచుమించు 10 సెంట్లు దానికి మన స్థితికి మించిన రేట్ అది. ఇంచుమించు 7 లక్షలు చిల్లర పెట్టి ఒక మంచి స్థలాన్ని కొనడానికి దేవుడు కృపించారు. స్తోత్ర యుద్ధ హల్లెలూయా. దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క చిత్తం లేకపోతే అది జరిగే పని కాదు. ఎన్నో సంవత్సరాలుగా దైవజనులు ప్రార్థన చేశారు, సంఘంగా మనందరూ ప్రార్థన చేసాం. ఆ ప్రార్థన ద్వారానే ఈరోజు జోగినపల్లిలో కానీ లేదంటే వెంకటాపురంలో కానీ ఇంకా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య జరుగుతుందంటే అది దేవుని కృప, దైవజనులు చేసిన ప్రార్థన, సంఘంగా వీరందరి యొక్క ప్రార్థన. కనుక మీరు చేసిన ప్రార్థన నేను ఎన్నట్టుగా మర్చిపోలేనిది. ఈ రోజున అలాగా దైవజనులు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇలాగ ఆరాధన ఏర్పాటు చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. కనుక దైవజనులు లేకపోవడం అనేది మన హృదయంలో ఒక లోటే. కానీ ఆయన చేసిన ప్రార్థన మనతో ఉందని, దేవుని యొక్క సన్నిధి మనతో ఉందని మనం ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే మనం కూడా ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెడతాం. మనం కూడా ప్రభు సన్నిధిలో మనం నిద్రించవలసిన వారమై ఉన్నాం. కనుక దైవజనులు లేకపోయినా మనందరూ సహవాసం కలిగి ఇంకా పరిచర్యను ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా పరిచర్య అభివృద్ధి పదంలో నడవాలి, ఇంకా అనేక మంది రక్షణ పొందాలి, సంఘంలో చేర్చబడాలి. అట్టి రీతిగా దేవుడు రానున్న దినాల్లో తన కార్యాన్ని జరిగించునుగాక. సంఘంగా మనందరిని దేవుడు నిత్యంగా ఆశీర్వదించునుగాక. ఒకవేళ నాన్న గురించి ఏదన్నా ఒక మాట చెప్పండి అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు, ఒక మాట చెప్పండి అరగంట చెప్తారు. అందుకని ఎవరికి సమయం ఇవ్వట్లేదు. అక్కడ కొంతమంది అడిగారు, నాన్న గురించి ఒక మాట చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉంటే టైం ఇవ్వండి అని. అలాగా ఒక్కరికి ఇస్తే సరిపోయేది కాదు, లేదంటే ఒక్క నిమిషంతో మనం చెప్పి సరిపెట్టేది కాదు. అలా చెప్పుకుంటుంటే ఎంతైనా చెప్పగలుగుతాం. అందుకని ఎవరు ఏమనుకోవద్దు, దయచేసి సమయం లేదు కనుక ఎవరికి సమయం లేని ఎవరు మాట్లాడొద్దు. కనుక ప్రార్థన చేద్దాం. మనందరి యొక్క ప్రార్థన ఒకటే, సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలి. దైవజనులు ఎలా ప్రయాసపడి ప్రాంతంలో పరిచర్య ప్రారంభించారో మనందరికీ తెలుసు. ఆ రోజు సైకిల్ లేకపోయినా, కన్ను గురించి ఇక్కడ రావడానికి దారి సరిగా లేకపోయినా, ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, ఆ రోజు ఎంత కన్నీటి చేత మోకాళ్ళ మీద ప్రయాసపడి సంఘాన్ని నిలబెట్టారో మన అందరికీ తెలుసు. అది మనం గుర్తెరిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎందుకు అంత ప్రయాసపడ్డారు అది ఎరిగి వాక్యానుసారంగా జీవిస్తే చాలు. అంతకు మించిన సంతోషం దైవజనులకి మరి ఏమీ కూడా లేదు. అంతేనంటారా కాదంటారా? అంతకు మించిన సంతోషం లేదు. కనుక దైవజనులు మనకి ఏం నేర్పించారో ఆ వాక్యక్రమంలో జీవిద్దాం, వాక్యక్రమంగా నడుద్దాం. ఒకరోజు మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ఆయన రాజ్యంలో ప్రభుని స్తుతించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇక ఇలా చెప్పుకుంటే చాలా సమయం అయిపోద్ది. దైవజనులు అందుబాటులో ఉన్నారు కనుక ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. అని ఏసని ఎక్కడ ఉన్నారు అని వచ్చాడు. ఏసని ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. పర్లేదు రండి. ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. పాట పాడుతుండగా పరిచర్య కొరకు కానుకలు ఎత్తుబడితే ఇది అయిన వెంటనే ఒక నిమిషం మనం చిన్నగా ఆరాధన చేసుకుని దైవజనుల సమయాన్ని అప్పగిద్దాం. ఏసని ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. పాట పాడుతుండగా కానుకలు సమర్పించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.
ప్రాణము నా ప్రాణము నీదేనయ్యా నా యేసయ్యా యేసయ్యా నా ప్రాణము నా ప్రాణము నీదేనయ్యా నా యేసయ్యా సర్వ నీదేనయ్యా ఆకంటూ ఏది లేనే లేదయ్యా నా ప్రాణము నీదేనయ్యా నా యేసయ్యా నా తల్లి గర్భమున నేనప్పుడే నీ హస్తముతో నన్ను తాకితివే ప్రాణము పోసి రూపును దిద్ది ప్రాణము పోసి నన్ను ఇలా నిలిపిన నా యేసయ్యా యేసయ్యా నా ప్రాణము నా ప్రాణము నీదేనయ్యా బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమైనవి నీయందే సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి నీయందే జ్ఞానము అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఐశ్వర్యముతో అందరూ లేచి నిలబడి నన్ను స్తోత్రం. ఇలా నిలిపిన స్తోత్రం, స్తోత్రం. నన్ను ఇలా నా ప్రాణము నా ప్రాణము నీదేనయ్యా నా యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఒక నిమిషం కళ్ళు మూసుకుని అలాగే ఒక్క నిమిషం ప్రభా నాతో మాట్లాడండి అయ్యా నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా నీ మాట కొరకు ఆశ కలిగి ఉండగా స్తోత్రం 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 అని ఆయన అనేక దినాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకించి దైవజనులు దూర ప్రాంతం నుంచి క్షేమంగా మన మధ్యకి నడిపించారు. దైవజని చేత ఈ వర్తమానం ప్రభు మన కొరకు దేవుడు మనల్ని మన సంఘాన్ని బలపరచలాగున్న దేవుని యొక్క సన్నిధులు అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వచ్చి ఒక్క నిమిషం హల్లెలూయా 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 హల్లె చెప్పాలందరూ హల్లెలూయా 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 యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క హెబిస్ పాల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. సర్వాధికారమైన తండ్రి సర్వాంతర్యమైనటువంటి దేవాని గణనామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రాలు కూడా తండ్రి మీ మహాకృపను బట్టి ఇంతవరకు మరి నాయన ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ప్రభా మరి యొక్క గ్రామంలో ఈ యొక్క మందిరంలో ఏర్పాటు చేయబడినటువంటి 3 దినాల నాయన మరి మీటింగులు నాయన మరి 2 దినాలు జరిగించి 3వ దినమందు ఇంతవరకు పాటల యందును అలాగే నాయన మరి స్తుతుల యందు మీరు తోడై ఉన్నారు. ఈ సమయంలో ఈ రాత్రి కాలంలో మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నీ దాసులు
మా మధ్యకు నాయన వచ్చినటువంటి దాసులు మీకు అప్పగిస్తున్నాం. ఇప్పుడు వాక్యాన్ని బోధించబోతుండగా మీరే మీ ఆత్మశక్తిని దయచేయమని, స్తోత్రం మీరే ఆశీర్వదించమని, బలపరచమని స్తోత్రం నాయన మరి మీ శక్తితో నింపండి. అలాగే ఈ యొక్క మందిరం అంతటిలో మీ మహిమతో, మీ ప్రభావముతో, మీ ఆత్మ సంచార స్థితి దయచేయమని, సమస్త చీకటిని తొలగించి నాయన వచ్చిన ప్రజలందరినీ మీకు అప్పగిస్తున్నాం గనక జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా ప్రతి హృదయము తెరవబడినట్లుగాను, లూదియా హృదయం తెరవబడినట్లుగాను, అలాగే ప్రతి వారి మనోనేత్రాలు తెరవబడి ప్రతి వారు కూడా వాక్యాన్ని గమనించి వారు సంపూర్ణ మారు మనస్సును, అలాగే నీ యొక్క రాకడ సిద్ధపాటును కలిగి ఉండుటకు కృప దయచేయమని, అలా ఇక్కడ సేవ జరిగిస్తున్న సేవకులను కూడా దీవించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హెబెస్ పాలయ్య గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారండి. ప్రార్థన రాత్రి కలుపు వేళ నీ పాద సముఖంలోనికి వస్తూ ఉన్నాను. దేవా స్తోత్రం. మరి ముఖ్యంగా నీ దాసులు దావజన్లు తండ్రి గారు విజయ్ కుమార్ అయ్య గారిని ప్రాంతానికి మీరు తీసుకుని వచ్చి స్తోత్రం నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పని చేయుటకు నీ దాసునికి ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు. స్తోత్రం. కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఘనమైన పరిచర్య నీ దాసుని ద్వారా మీరు జరిగించారు అయా. తర్వాత నీ దాసుని మీరు పిలుచుకున్న ఆ విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన ఈ కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసులు పడిన ప్రయాస, వారు కార్చిన కన్నీరు, వారు అనుభవించిన కష్టం, శ్రమ ప్రతిదీ కూడా ప్రతిఫలముగా మేము చూడగలిగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మునుపటి కంటే శ్రేష్టమైన పరిచర్య ఈ ప్రాంతంలో జరుగునుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక. ప్రభా ఈ పరిచర్య పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక యేసు నామములో అతి త్వరలో నెరవేర్చబడునుగాక అని ప్రకటిస్తున్నాను. మరి ముఖ్యంగా వారి తర్వాత ఈ పరిచర్యను జరిగిస్తున్న ప్రియ తమ్ముడు నైనా దైవజనులు ఎలిషారాజు గారిని, తన భార్యను, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి బహుబలంగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. నైనా ఈ 3 దినాలు ఏర్పాటు చేస్తున్న కూడికలో 2 దినాలు ఘనంగా మహిమకరంగా మీరు జరిగించిన విధానము కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఈ ఆఖరి రాత్రి నీ పక్షాన నిలబడి సంఘము కొరకు, నేను ఈ పరిచర్య కొరకు చక్కటి వర్తమానం అందించడానికి నేను సిద్ధపాటు కలిగిన ఆత్మచేత నడిపబడుతున్న దైవజనులు అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న నీ దాసులు సంతోషరెడ్డి అయ్య గారిని మా మధ్యలోనికి మీరు క్షేమంగా తోడుకొని వచ్చిన విధానమును బట్టి వందనాలు. నీ దాసులు నిలబడబోతుండగా నీ దాసుని బలపరిచి బహుబలంగా ఈ రాత్రి వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతమంతా కూడా యేసు నామములో కదిలించబడునుగాక. ఈ రాత్రి నీ వాక్యపు వర్షము చేత నీ బిడ్డలు నైనా ఈ రాత్రి తరపబడుదురుగాక. బండబారిన ప్రతి హృదయం యేసు నామములో మెత్తన చేయబడునుగాక. ప్రతి దుష్నిక కార్యములు ఈ ప్రాంతములో నుండి యేసు నామములో బయటికి పవరాజ్ఞాపిస్తున్నాను. ఈ ప్రాంతమును మీరు బలపరచండి. ఈ రాత్రి జరుగుతున్న ప్రతి కార్యమును మీ నామ మహిమార్థమై మీరే జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.